మన మంగళగిరి ప్లెయిన్ శారీస్ దాని మీద డైయింగ్ చేపిస్తున్నాం, కలంకారీ ప్రింట్లు వేపిస్తున్నాం. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అనమాట. అంటే అందరూ ట్రెండింగ్ మార్కెట్లో స్టార్ట్ అయింది. బట్ స్టిల్ నేను కొంచెం 1 మంత్ డిలేతో శారీస్ అన్నీ వర్క్స్ చేయించి నేను మా ఇంట్లో యూజ్ చేసి దెన్ బయట నేను స్టార్ట్ చేస్తాను. మీ అందరికీ తెలిసిందే. సో మన మంగళగిరి ప్లెయిన్ శారీస్ మీద యాప్లిక్ వర్క్. సో ఈ యాప్లిక్ వర్క్ అనేది కూడా మనం చిన్నప్పటి నుంచే చూస్తున్నాం. యాక్చువల్లీ ఇదంతా కూడా మెయిన్ అంతా కలకత్తా బేస్ అనమాట. కానీ మన మంగళగిరి శారీస్ మీద కూడా మనం యాప్లిక్ వర్క్ చేయించాము. చూసారా, మంచి బ్రైట్ ఎల్లో శారీ. ఈ శారీ ఒక ఫ్యాబ్రిక్ నేను మీకు ఏం చెప్పనవసరం లేదు. శారీ బార్డర్స్ మొత్తం కట్ వర్క్, పైన కింద కట్ వర్క్ చేయించి మొత్తం యాప్లిక్ వర్క్ అనమాట. ఈ యాప్లిక్ వర్క్ అంటే ఫ్యాబ్రిక్ కూడా మన మంగళగిరి ఫ్యాబ్రిక్ మీదే డిజిటల్ ప్రింట్ శారీస్ ఫ్యాబ్రిక్ మీద డిజిటల్ ప్రింట్స్ వేయించి ఆ బొమ్మ వరకు కట్ చేయించి ఆ బొమ్మ ఇలా ప్యాచ్ లాగా మన శారీస్ మీద వేయిస్తాం. ప్లస్ దీనికి కూడా మనం ఎక్స్ట్రా ఏం చేయించామంటే మార్కెట్కి మనకి ఎందుకు కొంచెం డిఫరెన్స్ ఉండాలి అని బార్డర్స్ మొత్తం కూడా మళ్ళీ గోల్డెన్ జెరీతో స్టిచ్చింగ్ చేయించాం. సో ఇక్కడ ఏంటంటే దాని యొక్క వాల్యూ ఇంకొంచెం హైలైట్ అవుతుంది. సో మార్కెట్కి మనకి ఏదో ఒక డిఫరెన్స్ ఉండాలి కాబట్టి ఆ కాంబినేషన్ వల్ల ఇలా యాప్లిక్ వర్క్స్ కూడా చేయించాం మనకి. సో దీనిలో నంబర్ ఆఫ్ కలర్స్. సో కలర్స్ గురించి నేను స్పెషల్ చెప్పక్కర్లేదు. మన మంగళగిరి హ్యాండ్లూమ్స్లో ఎంత డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తాయి అనేది దాని మీద ఇలా డిఫరెంట్ యాప్లిక్ వర్క్స్ అనమాట చేయించింది మనం. ఇలా యాప్లిక్ వర్క్స్లో కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తున్నాయి. ఒకటి వచ్చేసి మనకి ఇలా రన్నింగ్ యాప్లిక్ వర్క్ చూపించినట్టు. ఇవన్నీ కూడా మనకి రన్నింగ్ యాప్లిక్ వర్క్ శారీస్ అనమాట. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా సింగిల్ ప్యాచ్ వర్క్స్కి దీనికి ఒక 200-300 డిఫరెన్స్ అనేది వస్తుంది. అంత మంచి కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే శారీస్ రన్నింగ్ యాప్లిక్ వర్క్ కాబట్టి మొత్తం ఓపెన్ చేసి చూపించాల్సిందే. వీడియోస్లో చూపిస్తే కానీ దీని ఒక కలర్ కాంబినేషన్స్ కానీ మనం ఎంత రీసెర్చ్ చేసాము, ఎంత హ్యాండ్ వర్క్ ఉన్నది దీని మీద అనేది, ఇవన్నీ కూడా మన స్టిచ్చింగ్ మొత్తం ఫస్ట్ మెషిన్ మీద చేసేస్తాం. జెరీ వీవింగ్ అంతా కూడా, జెరీ స్టిచ్చింగ్ అంతా కూడా చేత్తో చేయాల్సిందే. ప్లస్ అక్కడక్కడ స్మాల్ మిర్రర్ కాన్సెప్ట్స్ వర్క్ అనమాట. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మనకి ఇదంతా రన్నింగ్ యాప్లిక్ వర్క్ అంటాం. ఇవన్నీ కూడా మనకి ప్రైజింగ్ వచ్చేసి 4950, 4750 మ్యాక్స్ టు మ్యాక్స్. కూడా నేను ఓన్లీ వర్క్ ఛార్జే మనం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నాం. ఇవన్నీ ప్లెయిన్ శారీస్ మనకు తెలిసినాయి కదా. ఆల్మోస్ట్ 1250 రూపీస్ మనం ఫస్ట్ నుంచి సేల్ చేస్తున్నాము. అండ్ శారీకి ఇలా కట్ వర్క్ చేస్తేనే దే ఛార్జింగ్ అరౌండ్ 1500. మళ్ళీ యాప్లిక్ వర్క్ ఇంకొక 1500. సో 3000 ఓన్లీ వర్క్ కాస్ట్ అవుతుంది. ప్లస్ ఒక 1500 ఏమో 1250 ఏమో మన శారీ కాస్ట్. సో మీకు అదే ప్రైజింగ్లో నేను అందిస్తున్నాను. ఎటువంటి మన డిజైనింగ్కి కానీ ఎక్స్ట్రా ఛార్జెస్ కానీ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఛార్జింగ్ ఎనీథింగ్. శారీ ప్రైస్ మీకు తెలిసిందే, వర్క్ ఛార్జెస్ మీకు తెలిసినాయి. ఈ యాప్లిక్ వర్క్ మీరు కూడా జనరల్గా శారీస్కి చేయిస్తూనే ఉంటారు. సో ఈ ప్రైజెస్ అన్నీ కూడా మీకే ఎక్కువ తెలుసు నాకన్నా. ఇదిగోండి మంచి లైట్ పీచ్ పింక్, మంచి లావెండర్, డార్క్ లావెండర్ కలర్ కూడా మీరు కాంబినేషన్స్ చూడండి. ఎవ్రీ ఫ్లవర్, ఎవ్రీ పిక్చర్ కూడా నేను కంపల్సరీ కాంబినేషన్ చేయించే నేను చేయిస్తున్నాను. అండ్ ఈ కలర్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నాయి కాబట్టి నేను ఈ వీడియోలో మీకు ఈ యొక్క 10-15 శారీస్ చూపించాను. ఇవన్నీ ఏంటంటే రన్నింగ్ యాప్లిక్ వర్క్ శారీస్. సో ఏంటంటే మనకి యాప్లిక్ అనేది కంటిన్యూస్ పిక్చర్ వస్తుంది, కింద బార్డర్స్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి పైన మనకి పళ్ళు దాకా. సో దీనిలోనే ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే స్మాల్ ప్యాచెస్. అంటే ఇది మొత్తం మనకి రన్నింగ్ వస్తుంది కదా, ఇలా కాకుండా డిఫరెంట్ మనకి బుటీ స్టైల్లో వస్తాయన్నమాట. ఆ పిక్చర్స్ కూడా నేను ఆ శారీస్ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది కూడా ఏంటంటే మనకి సేమ్ పళ్ళు, అదే మనకి ప్యాచ్ వర్క్ పళ్ళుస్ వచ్చేస్తాయి దీనిలో కంపల్సరీ. అండ్ శారీ అంతా కూడా మీకు తెలిసినట్టుగానే మళ్ళీ కట్ వర్క్ కంపల్సరీ చేయిస్తాం మనం. చూడండి శారీ అంతా ఇందాక చూసిన మొత్తం ఏమో మనకి కంటిన్యూస్ యాప్లిక్ వర్క్. ఇదేంటంటే ఇలా మనం గ్యాప్ ఇచ్చి యాప్లిక్ వర్క్ చేయించాము. పళ్ళుకి కూడా సేమ్ అదే స్టైల్, పళ్ళుకి బార్డర్ కూడా మనం చేయించాము అనమాట ఇదే యాప్లిక్ కాన్సెప్ట్లో.
దీనికేం మనకి బ్లౌజ్ అంతా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి అప్లిక్స్ వస్తాయి. అప్లిక్స్ లేకుండా కూడా మీరు బ్లౌజ్ చేయించుకోవచ్చు. ఆల్రెడీ మీరు శారీ అంతా కూడా మనం వర్క్ చేయిస్తాం కాబట్టి బ్లౌజ్ అనేది సింపుల్ వేసుకుంటే కొంచెం హైలైట్ ఎక్కువ అవుతుంది శారీ అప్లిక్ వర్క్ కాన్సెప్టే. సో ఈ కాంబినేషన్స్ కూడా ప్రతి శారీ కాంబినేషన్ మనం దగ్గరుండి ఇచ్చిన కాంబినేషన్స్ అనమాట. ఈ జస్ట్ ఇంకా రేట్లు కూడా వేయలేదు, డైరెక్ట్గా వీడియోతోనే మీకు మొత్తం చూపించేస్తున్నాను. ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయో, ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయో యూ కెన్ జస్ట్ వాచ్ ఇట్. ఫ్లవర్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ తీసాము. అండ్ తెలిసిందే కదా మీకు మంగళగిరిలో గ్రీన్ షేడ్ అనేది ఎక్కువ, ఎక్స్క్లూజివ్ గ్రీన్స్ ఎక్కువ ఉంటాయి. గ్రీన్స్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి. యా చూడండి ఎన్ని ఉన్నాయో మీకు అప్లిక్ వర్క్స్ డిఫరెంట్ శారీస్ కలర్స్ మీద. అండ్ సి బ్యూటిఫుల్ బేబీ పింక్ మీద కూడా మనకి బ్లౌజ్ వర్క్, బార్డర్కి వర్క్ అనమాట. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మనం తీస్తూ వస్తున్నాము. అండ్ నెక్స్ట్ బ్లూకి కూడా బాగా తీపిచ్చాము అసలు కాన్సెప్ట్. ఇలా బాడీ అంతా కింద బార్డర్లో ఇందా మొత్తం ఫ్లోరల్ కాన్సెప్ట్, ఇదంతా ఒక పికాక్ కాన్సెప్ట్, పికాక్ మీద పైన ఫ్లోరల్స్ అనమాట. అండ్ దీనిలో మీకు మళ్ళీ నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తూ ఉంటాయి. సో ఏంటంటే ఒక్కోసారి ఒక డిఫరెంట్ వర్క్స్లోనే వస్తాయి యాక్చువల్లీ, బట్ స్టిల్ మనం కొన్ని సెట్ వైజ్గా వేయించాము. సెట్ వైజ్లో వచ్చిన కలర్స్ కానీ ప్రింట్ కాంబినేషన్స్ కానీ ఇవే ఇంకా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే వర్క్ శారీస్ కూడా మనం జరీ బార్డర్ మీద చేయించాము. అది మీకు నెక్స్ట్ వీడియో నేను చూపిస్తాను. సో మంగళగిరి శారీస్ మీద ఇంత రీసెర్చ్ చేస్తున్నా, ఇంత వర్క్స్ చేస్తున్నాం అనమాట. సో వ్యూవర్స్కి ప్లీజ్ సపోర్ట్ చేయండి. మన చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి. ప్లీజ్ నిరంజన్ సైనింగ్ ఆఫ్.